తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మంత్రివర్గ సభ్యులు, మన పార్టీకి సంబంధించి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జోనల్ ఇన్ఛార్జెస్, అదే మాదిరిగా అన్ని నియోజకవర్గాల్లో అబ్జర్వర్స్ అయినటువంటి నియోజకవర్గ అబ్జర్వర్లు, వీళ్ళందరినీ ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఫోకస్ అప్రోచ్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఎవరైతే పదవుల్లో ఉన్న వారిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా లాస్ట్ మైలుకి తీసుకుపోవాలనో మీ అందరికీ చెప్పడమే కాకుండా దీన్ని అమలు చేయడం కూడా విత్ ప్రిసిషన్ అండ్ పర్ఫెక్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఏడాది పాలన నిర్ణయాలు, కార్యక్రమాలని, పథకాలని, పనుల్ని, విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుపరిపాలన తొలి అడుగు మొన్నే తలపెట్టాం. మొదటి సంవత్సరం సుపరిపాలన తొలి అడుగు అనే పేరుతో పెట్టి మళ్ళీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, పునరంకితం కావడానికి మొన్నే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఇద్దరు కూడా దగ్గర 2000 మందితో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం ఏం చేశాం, రాబోయే సంవత్సరం ఏం చేయాలి, 5 సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం, 2047కి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతామో ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్తో ఆ కార్యక్రమంలో చర్చించాం. ఇందులో కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా పాలసీ మేకర్స్. ఇటు శాసనసభలో చట్టాలు తేవాలన్నా, పార్లమెంట్లో చట్టాలు తేవాలన్నా ఇక్కడ మనకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అసెంబ్లీలో మనం ఒకసారి చూస్తే మనం ఒక ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం, కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో మెయిన్ పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇంకొక పక్క జనసేన, అదే మరిగా బీజేపీ ముగ్గురం కూడా ఉన్నాం. ఈ ముగ్గురు 3 పార్టీలు కలిసి ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకు పోతున్నాం. మనం అందరం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డాం. ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. అడుగడుగున అణచివేసే ధోరణితో ముందుకు పోతే మనం అందరం కలిసి ఆ రోజు నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ అందరం కలిసి విధ్వంసం నుంచి మళ్ళీ వికాసం వైపు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. దీన్ని నమ్మారు. నమ్మడమే కాదు, నేను రాజకీయాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఒక దిగ్విజయాల్ని సాధించాం. కానీ అవన్నీ కంపేర్ చేసుకుంటే 94% స్ట్రైక్ రేటుతో మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారంటే అది మన మీద ఉండే నమ్మకం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ నమ్మకాన్ని, ప్రజల్ని, ఆశల్ని, యాస్పిరేషన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే చేసిన పనులు చెప్పుకోవాలి.
ఏ నాయకుడైనా సరే ప్రజల్లోకి వెళ్ళడంలో నామోషే పడకూడదు. పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది. ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పని చేయడం ఒక ఎత్తు, ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు. మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం. అదే సమయంలో కొన్ని పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పడం కూడా మన బాధ్యత. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే ఈరోజు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూ ప్రజల్లో ఒక తృప్తిని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క భవిష్యత్తు పైన ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇవి రెండూ రావాలంటే మనం చేసే పనుల మీద ఆధారపడుతుంది, నాయకుడి యొక్క విశ్వాసం పైన ఆధారపడుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఎన్నికల్లో ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా నిలబడుకున్నాం, పోరాడాం, సఫర్ అయ్యాం. కానీ ప్రజలు మేమున్నామని అండగా నిలబడి, మొన్న చూస్తే నేను నా చరిత్రలో చాలా ఎన్నికలు చూశాను, కానీ ఫస్ట్ టైం మొన్న ఎన్నికలు నేను చూస్తే ఎక్కడ కూడా వీలైనంత వరకు తప్పులు చేయకుండా స్ట్రాటజీలో ముందుకు పోయాం. అలయన్స్ దగ్గర నుంచి, అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి నిర్మోహమాటంగా అందరికీ చెప్పవలసిన విషయాలు చెప్పాం. గెలిపే ధ్యేయంగా ఆలోచించాం. అందుకే మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఎన్నికల్లో దగ్గర చాలామంది కొత్త వాళ్ళు, పార్లమెంట్ అయితే మెజారిటీ కొత్త వాళ్ళు, అసెంబ్లీ కూడా మెజారిటీ కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. రెండోది మీరు చూస్తే సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనాభా దామాషా ప్రకారం అన్ని మతాలకి, అన్ని కులాలకి, ప్రత్యేక అన్ని ప్రాంతాల్లో న్యాయం చేయాలనుకున్నాం, న్యాయం కూడా చేశాం. ఇవన్నిటి వల్ల ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసం మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ఓసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పనులు చేయక ఓడిపోలేదు. 2000 మన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి సంక్షేమం అందించిన పార్టీ, సంక్షేమాన్ని ఏ విధంగా చేయాలనో చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటర్ అనుకునే పరిస్థితి నుంచి పరిపాలనకు డెఫినేషన్ మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క 95 నుంచి నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు చూస్తే ఫస్ట్ టైం అప్పుడే ఆర్థిక సంస్కరణలు పివి నరసింహారావు గారు తీసుకొచ్చారు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకుని సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అమలు చేశాం. మిడ్ 90sలో 94-95 ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. దాన్ని ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకున్నది మనమే తీసుకున్నాం. ఇవన్నీ కలిసి వచ్చి ఈరోజు మన అభివృద్ధికి ఒక మారుపేరుగా, ఒక వ్యక్తిత్వానికి మారుపేరుగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో మీరు చూస్తే నేను పదే చెప్పాను 95 CBN అని. నిర్మోహమాటంగా చెప్పేవాడిని. తప్పులు చేసిన వాళ్ళకి క్లియర్గా చెప్పడం, అదే మరి ఏ అధికారి తప్పు చేసినా క్లియర్గా చెప్పడం. ఒకవేళ అధికారి చెప్తే కూడా మారకపోతే, ఎవరైనా మారకపోతే వాళ్ళపైన చర్య తీసుకోవడం నేను చేసిన పని. దానివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. 99 నుంచి పనులు చేశాం. అదే సమయంలో రాజకీయాలు మర్చిపోయాం, ప్రజలకు చెప్పలేకపోయాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చేసే పనిని ఎప్పటికప్పుడు ప్రజల దగ్గరికి తీసుకుపోవడం. ఏదైనా ప్రజల మనోభావాలకు భిన్నంగా ఉంటే ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 2014-19 విభజన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు చాలా అనుమానాలు కూడా ఉన్నాయి ప్రజల్లో.
ఆ రోజు ప్రజలు ఆలోచించింది, ఆదాయం వచ్చే ప్రాంతాలు తెలంగాణకు వెళ్ళాయి, మనకు జీతాలు వస్తాయా, పింఛన్లు వస్తాయా, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి బాధపడితే 5 సంవత్సరాలు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ భారతదేశంలో నెంబర్ 1గా చేశాం. కానీ ఈ పరుగు పందెంలో మనం రాజకీయాలు మర్చిపోయాం. మనం చేసింది చెప్పలేకపోయాం. చాప కింద నీరుమారిగా మన మీద వ్యతిరేకత చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇచ్చాం. ఫస్ట్ ఇయర్ ఇక్కడుండే అందరం కూడా ఈ 1 మంత్లో పార్టీ యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి ఎవరి ఇంటికి వెళ్ళి ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చాం, ఈరోజు ఏ హామీలు మనం నెరవేర్చామో చెప్పే బాధ్యత మనందరిపైన ఉంది. దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తే ఏడాది క్రితం అంతా అయోమయం, గందరగోళం, ఎటు చూసినా చీకటి, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, దెబ్బతిన్న వ్యవస్థలు, నిర్వీర్యమైపోయిన సంస్థలు, అతి దారుణమైన పరిస్థితి. నేను 4వసారి సీఎం అయ్యాను. గతంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇన్ని ఇబ్బందులు, ఇంత విధ్వంసాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అంటే కేంద్రం ఇచ్చే డబ్బులు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో 95 ఇస్తే 95 కూడా డీఫంక్ట్ అయిపోయినాయి. ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న అర్బన్ డెవలప్మెంట్ రివ్యూ చేస్తా ఉంటే మెప్మా నిధులు కూడా కేంద్రం ఇచ్చిన డైవర్ట్ చేసి మీరు అది ఖర్చు పెట్టి యూసీ ఇవ్వండి, అప్పుడే డబ్బులు రిలీజ్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికే దగ్గర 85-86 స్కీముల్ని రివైవ్ చేశాం. దగ్గర 15,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టి, లేకుంటే డైవర్ట్ చేసిన డబ్బుల్ని మళ్ళా ఖర్చు పెట్టి అవన్నీ కూడా మళ్ళీ ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ప్రజలకు ఇచ్చిన ప్రకారం ఈరోజు మనం విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలుపెట్టాం. నేను అన్ని సెట్ చేశాను నేను చెప్పడం లేదు. అందుకే మీరు చూస్తే సుపరిపాలనలో తొలి అడుగే అన్నాం. ఈ 1 సంవత్సరం మనం వేసింది తొలి అడుగు మాత్రం వేసాం. అయితే ఎన్ని సమస్యలున్నా సమస్యలు చూసి మనం భయపడడం లేదు. ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ఎక్కడికక్కడ మనం ముందుకు పోయాం. ఒకే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. అదే రాష్ట్ర పునర్నిర్మాణం, పూర్వ వైభవం తేవడం, ఏపీని అగ్రగామిగా చేయడం అనే సంకల్పంతో మనం పనిచేస్తున్నాం. అనేక సవాళ్లు దాటాం. నేను పదే చెప్పాను, ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే సరైన సమయంలో ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకుని మనకు సహకరించారు. మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు మనం క్రూషియల్గా తయారయ్యే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మీరు గుర్తుపెట్టుకోవాలి, బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎప్పుడు మనం చెయ్యం. విశ్వసనీయతకు మారుపేరుగా రాజకీయాలు చేశాం. మనకు అధికారం ముఖ్యం కాదు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా మనం ముందుకు పోయాం. అదే సమయంలో మనం ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఎప్పుడు అధికారంలో లేక మనం చాలా అవకాశాలు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రాజకీయ పార్టీకి రానన్ని అవకాశాలు మనకు వచ్చాయి. ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ ఫ్రంట్ పెట్టి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ పెట్టి 2 గవర్నమెంట్ని మనం ఏర్పాటు చేశాం. ఆనాటి గవర్నమెంట్లోనే ఎర్రమనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు. తర్వాత ఈరోజు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రిగా ఉండే పరిస్థితికి వచ్చారు.
అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎన్డీఏ 1 వాజ్పేయి గారి గవర్నమెంట్, ఆ రోజు మెజారిటీ సభ్యులు, సుస్థిరమైన ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వాములై చిత్తశుద్ధితో పనిచేశాం. 2014లో మళ్ళా అవకాశం వచ్చింది. 2024లో మళ్ళీ మనకు అవకాశం వచ్చే పరిస్థితికి వచ్చింది. కేంద్రంలో ఎప్పుడు అవకాశాన్ని వచ్చినా మనం ఆ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉపయోగించుకుంటున్నాం. ఈ రోజు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సహకారం లేకపోతే వెంటిలేటర్ పై నుండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బయట తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు. వారు సహకరించారు. దాంతో ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1 ఇయర్ కంటే ముందున్న సమస్య ఈరోజు లేదు. అట్లని చెప్పి సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయి, కంఫర్టబుల్గా వచ్చామని కాదు. జరిగిన విధ్వంసం 20-30 సంవత్సరాల రాష్ట్రాన్ని ఎనికనెట్టేసింది. ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఇక్కడ కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మంది విభిన్నమైన పరిస్థితి. రాష్ట్ర విభజన వల్ల స్ట్రక్చరల్ ఛాలెంజెస్ వచ్చాయి. అంటే ఒకప్పుడు మీరు చూస్తే, ఈరోజు తెలంగాణ చూస్తే రాష్ట్ర ఆదాయంలో లేకుంటే అభివృద్ధిలో 67% సర్వీస్ సెక్టర్. ఎక్కడైతే 67% సర్వీస్ సెక్టర్ ఉంటే రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ వస్తుంది. వాళ్ళ రాష్ట్ర ఆదాయంలో జీఎస్టీపీ నుంచి 9.3% ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. అదే మన దగ్గర 46% సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ 35%. దీనివల్ల మనకు వచ్చే జీఎస్టీపీ నుంచి 6.3% మనకు ఆదాయం వస్తుంది. ఇదొక పెద్ద సవాల్. దీనికోసమే మన సర్వీస్ సెక్టర్కి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇవ్వాలి, అగ్రికల్చర్ని కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో 1924 జరిగిన విధ్వంసం రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి కోలుకోలేని దెబ్బతీసింది. ఇవన్నీ కూడా రెండు కరెక్ట్ చేసుకుంటూనే మనం ముందుకు పోతున్నాం. చెప్పిన హామీలు అమలు చేయడం కోసం అడుగడుగు ముందుకేసాం. 64 లక్షల మందికి పింఛన్లు, 34 వేల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఇచ్చాం. మనం ఇది చెప్పకపోతే ప్రజల్లో కూడా అర్థం కాకపోవచ్చు. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే. మనలో నియర్గా కూడా ఎవరు లేని పరిస్థితి ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయలు చొప్పున 259 కోట్లు ఇచ్చాం. తల్లికి వందనం మనం హామీ ఇచ్చాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి 67,27,164 మంది విద్యార్థులకి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఒకేసారి. దీంట్లో కూడా మొన్న 1వ తరగతి 11వ తరగతి అడ్మిషన్స్ కావాలి, అడ్మిషన్స్ అయిన వెంటనే ఇస్తున్నాం. ఇంకొక పక్కన దీపం 2 కింద 2,601 కోట్ల రూపాయలు ఇచ్చాం. 3 సిలిండర్లు ఇస్తున్నాం. 55,57,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 13,584 కోట్ల రూపాయలు పే చేశాం. ఏదైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఇబ్బందులు వస్తే కోకోకి కేజీకి 50 రూపాయలు, మామిడికి కేజీకి 4 రూపాయలు, అంటే మార్కెట్ ధర పూర్తిగా దెబ్బతింటే ప్రతి ఒక్క కేజీకి 4 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క పొగాకైతే కొనేవాళ్ళు లేకపోతే మనమే కొనే పరిస్థితి. రాబోయే సంవత్సరం దీన్ని ఏ విధంగా అమ్మాలనో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. పామాయిల్కి ఇబ్బంది వచ్చినా, మిర్చికి ఇబ్బంది వచ్చినా ఎక్కడికక్కడ మానిటర్ చేస్తూ మార్కెట్ ఇంటర్వెన్షన్ కానీ,
సరైన సమయంలో కేంద్ర పాలసీల్ని మార్చడానికి కూడా వారితో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఈవెన్ ఎక్కడ కూడా ఒక జీరో మిస్టేక్ లేకుండా చేయబోతున్నాం. ఇంకొక పక్క అన్నా క్యాంటీన్లు 204 పెట్టాం. ప్రతి నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ పెట్టడానికి నిర్ణయం చేశాం. 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీరుస్తున్నాం. వచ్చే నెల కేంద్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తారు. అదే రోజు మన డబ్బులు కూడా వేస్తాం. ఆ రోజున మీరందరూ భాగస్వాములై దీన్ని లాజికల్గా తీసుకుపోయే బాధ్యత తీసుకోవాలి. ఈ సంవత్సరం నుంచి కేంద్రం ఇచ్చే సమయంలో మన వాటా కూడా వేసి ఏదైతే చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మనది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా రివ్యూ చేశా. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆగస్టు 15 స్టార్ట్ చేస్తున్నాం. అన్నీ కూడా ఎట్లా చేస్తే బాగుంటుందో వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేసి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాం. అర్చకులకు 15,000, నాయీ బ్రాహ్మణులకు 25,000, పాస్టర్లకు 5,000, ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000 హానోరియం పెంచాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే వేద విద్యార్థులకు 3,000 రూపాయలు, జూనియర్ లాయర్లకు 10,000 రూపాయలు వేతనంగా ఇస్తున్నాం. ఇసుక పాలసీ తెచ్చాం. మద్యం పాలసీ మార్చి జే బ్రాండ్లు లేకుండా చేశాం. అయితే ఇక్కడ నేను ఒకటే విషయం మీకు చెప్తున్నాను. పాలసీలు ఎంత మంచివైనా దాన్ని అమలు చేయడంలో తూట్లు పొడిస్తే సమస్యలు వస్తాయి. ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ట్రూ స్పిరిట్తో మనందరం కూడా పనిచేస్తే తప్ప, ఎవరెవరి పరిధిలో పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. మిగిలిన ఆర్థిక సంస్థలతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళందరిది కూడా డబ్బులు తీసుకొచ్చి అన్నీ కూడా పనులన్నీ ట్రాక్లో పెట్టాం. పోలవరం 12,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. రాబోయే 1.5 ఇయర్లో పూర్తి చేసి ఎట్టి పరిస్థితిలో 2027 నాటికి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి.